Okay, good morning to all. Last class lo Euclid's division algorithm use chesi HCF highest common factor or GCD greatest common divisor ఐడెంటిఫై చేయడము చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకుంటున్నాము. అలాగే ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ బిట్లో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నుంచి మనకున్న కాన్సెప్టు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్టు. యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి పాజిటివ్ ఇంటీజర్స్, ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్స్ వీటిని ఎలా ప్రూఫ్ చేస్తామనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో ఉంది. చాలా వెరీ ఇంపార్టెంట్, డిఫికల్ట్ కూడా. మనకు వీడియోని పర్ఫెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా చూడండి, అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 2 అనేది మనము చూద్దాం. ఎస్, exercise 1.1 use division algorithm to show that any positive odd integer is of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer అనేది మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. రైట్, మరి దీన్ని ఎలా ప్రూఫ్ చేస్తామనేది ఒకసారి చూస్తే, యూజ్ డివిజన్ ఆల్గారిథం టు షో దట్, అంటే ఈ డివిజన్ ఆల్గారిథంని అప్లై చేసి మనము పాజిటివ్ ఇంటీజర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎలా చేస్తామనేది మనకు కాన్సెప్ట్లో ఇవ్వడం జరిగింది. పాజిటివ్ ఇంటీజర్స్ జనరల్గా మనం ఏం చేస్తాం, యూక్లిడ్ అంటే ఏ అండ్ బి ఆర్ 2 పాజిటివ్ ఇంటీజర్స్గా తీసుకుంటాం. ఆర్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ are 2 positive integers. A and B are 2 positive integers తీసుకొని ఇక్కడ మనకు చూడండి పాజిటివ్ ఎనీ పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ కూడా ఆర్ 2 ఎనీ పాజిటివ్ ఎనీ 2 ఆడ్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అని మెన్షన్ చేద్దాం. ఓకే, ఆడ్. ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్గా తీసుకుని ఫస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు దీంట్లో డివిడెండ్ డివైజర్ ఉన్నాయి. బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం, బై యూజింగ్ Euclid's division algorithm. By using Euclid's division algorithm. Dividend equal to divisor into quotient plus remainder. So 0 less than or equal to or less than b అని రాస్తాం. సో ఇక్కడ ఈ బి ప్లేస్లో అబ్జర్వ్ చేస్తే మనకు చూడండి, ఇక్కడ 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, అంటే డివైజర్ ప్లేస్లో ఏముందంటే 6 అనేది ఉంది. సో బి ఈక్వల్ టు 6. సో ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్గా తీసుకున్నాము. యూక్లిడ్స్ డివిజన్ అప్లై చేసినాము. డివైజర్ అనేది 6 ఉంటే, డివైజర్ కనుక 6 ఉంటే పాజిబుల్ రిమైండర్స్ ఏమవుతాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. పాజిబుల్ రిమైండర్స్ అది కాకుండా వేరే దానికి సంబంధించిన రిలేటివ్ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింగిల్ నెంబర్ తీసుకున్నా, 5 డివైడెడ్ బై 3. ఓకే, 3 1 జా 3, 5 - 3 ఏమైపోయిందంటే 2 అయింది. 5 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 3, 3 2 జా 6, రిమైండర్ ఇస్ 0. 7 డివైడెడ్ బై 3, 3 2 జా 6, రిమైండర్ ఈజ్ 1. 8 డివైడెడ్ బై 3, సో 3 2 జా 6, రిమైండర్ ఈజ్ 2. 9 డివైడెడ్ బై 3, 3 3 జా 9, రిమైండర్ ఈజ్ 0. అయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ 10. సో డివైడెడ్ బై 3, 3 3 జా 9, వాట్ ఈజ్ ద రిమైండర్? 5 6 7 8 9 10 11 12 13 ఇంకా 11. సో 11 డివైడెడ్ బై 3, 3 3 జా 9, 11 - 9 2.
12 divided by 3. 3 4s are 12. Remainder is 0. 13 divided by 3. 3 4s are 12. Remainder is 1. ఇలా అన్ని ఎగ్జాంపుల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 5 6 7 8 9 10 11 12 13 ఇలా నెంబర్స్ ఉన్నాయి. నేను దేంతో డివిజన్ చేసినానంటే ఇక్కడ నెంబర్ తీసుకుంటే మాత్రము 3తో డివిజన్ చేసిన. మీరు అన్ని దాంట్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, రిమైండర్ 0 అయినా లేకపోతే 1 అయినా 2 అయినా ఉంటుంది. 3 అనేది ఏంది? ఇదేమో 3 అనేది డివైజరు, 3నేమో డివైజరు. నెంబర్ని అన్నిటిని చేంజ్ చేసినాము, కానీ రిమైండర్స్ ఏమున్నాయంటే నువ్వు ఏ నెంబర్స్ని చేంజ్ చేసుకున్నా రిమైండర్స్ మాత్రము ఇవే ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే డివైజర్ ఏముంటే, డివైజర్ ఏ నెంబర్ ఉంటే దానికంటే తక్కువ ఒక నెంబర్ తక్కువతో స్టార్ట్ అయిపోయి 0 వరకు రిమైండర్స్ అనేవి ఉంటాయి. అంటే 3 అనేది డివైజర్ అనుకుందాం. ఏమైనాయి మరి? పాజిబుల్ రిమైండర్స్ 0 1 2 అయిపోయినాయి. ఓకే, మరి అలా కాకుండా ఒకవేళ 4 డివైజర్ ఉందనుకోండి, రిమైండర్స్ ఏమవుతాయి అంటే 4 కంటే ఒకటి తక్కువ నుంచి స్టార్ట్ అయ్యి 3 2 1 0 అంటే దీంట్లో ఏదో ఒక నెంబరు రిమైండర్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ డివైజర్ అనేది 5 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 4 3 2 1 0. 4 or 3 or 2 or 1 or 0గా చేంజ్ కావడం జరుగుతుంది. సో ఇలా మనకి డివిజన్స్ ఎప్పుడైనా కూడా మనకు రిమైండర్స్ అనేవి ఈ డివైజర్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ డివైజర్ పైన ఈ రిమైండర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. 1 డిజిట్ నెంబర్ ఆర్ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ 3 డిజిట్ నెంబర్స్, ఏ డిజిట్ నెంబర్స్ తీసుకున్నా ఫైనల్గా వచ్చే రిమైండర్ ఏమై ఉంటుందంటే డివైజర్ కనుక 3 ఉంటే 0 1 2 ఉంటుంది. అదే ఒకవేళ డివైజర్ 4 ఉందనుకోండి, రిమైండర్స్ ఏముంటాయి? 3 or 2 or 1 or 0. డివైజర్ కనుక 5 ఉంటే 4 or 3 or 2 or 1 or 0. ఓకే, క్లియర్? రైట్, అర్థమైంది అనుకుంటా. డివైజర్ ఏముంటే దానికంటే ఒక నెంబర్ తక్కువ ఉండి అప్ టు 0 వరకు రిమైండర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏ అండ్ బి ఆర్ 2 పాజిటివ్. ఏ అంటే డివిడెండ్. ఇక్కడ ఈ డివిడెండ్ ప్లేస్లో ఏముండాలి అంటే ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్. మరి పాజిటివ్ ఆడ్ నెంబర్స్ మనకు తెలుసా? చూడండి, 1 3 5 7 9 11 13 15 సో ఆన్. ఇవి ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అనేవి డివిడెండ్ రోల్ని ప్లే చేస్తే ఇక్కడ ఈ డివైజర్ రోల్ అనేది ఈ 6 అనే నెంబరు ప్లే చేస్తుంది. అంటే 6 అనేది ఏంది? డివైజర్ కదా. మరి 6 డివైజర్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ద పాజిబుల్ రిమైండర్స్? అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినాం క్లియర్గా. మరి 6 అనేది ఇక్కడ ఉంది కాబట్టి రాస్తున్నాం. దేర్ఫోర్ the possible reminders are 5 or 4 or 3 or 2 or 1 or 0. The possible reminders 5, 4, 5 or 4 or 3 or 2 or 1 or 0. If the divisor is 6, these are possible reminders. డివైజర్ కనుక 6 ఉన్నప్పుడు ఏవి పాజిబుల్ రిమైండర్స్ అనేవి చూస్తాం. చూడండి, ఒక్కసారి మనకి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు ఈ స్టెప్స్లో ఉన్న ప్రతిదీ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 స్టెప్స్. ఎటువంటి కాన్సెప్ట్ ఉన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఇవే మనము రిపీటెడ్గా చేస్తాము. జనరల్గా వేరే ప్రాసెస్లో కూడా సాల్వ్ చేస్తారు ఈ క్వశ్చన్ని. ఇది యూజ్ యూక్లిడ్స్ డివిజన్ algorithm to show that the any positive odd integers, any positive even integers, even positive integers and square, perfect square and perfect cubes. మనము చెప్పేది కూడా ఇదే కాన్సెప్ట్లో యూజ్ యూక్లిడ్స్ డివిజన్ algorithm యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము.
రైట్. ఏ అండ్ బి ఆర్ టూ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్గా తీసుకున్నాము. బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం డివిడెండ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్ 0 <r = r <b. సో బి అనేది మనకు తెలుసు ఏముంది అని అంటే ఈ క్వశ్చన్లో చూస్తే 6q అంటే 6 అనేది అక్కడ ఏ రూల్ ప్లే చేస్తుందంటే డివైజర్ రూల్. b = 6 ఉన్నప్పుడు రిమైండర్స్ ఏమవుతాయంటే 5r 4r 3r 2r 1r 0 అనేవి మనకు రిమైండర్స్గా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏ నెంబర్స్ అడిగిండు మనకు అనేది ఒక్కొక్క నెంబర్ని క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఇది మనకు చాలా ఈ 3 ఇక్కడ ఉన్న ఈ 3నేమో జనరల్గా అన్ని ప్రాబ్లమ్కి ఇదే కాన్సెప్ట్లో అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్స్కి రిమైండర్ కనుక అంటే డివైజర్ కనుక 6 ఉన్నప్పుడు అది ఏ ఫామ్లో ఉంటుంది అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. రైట్. ఒక్కొక్క నెంబర్ని అప్లై చేద్దాం. ఫస్ట్ అప్లై చేస్తే ఆడ్ నెంబర్స్ ఫస్ట్ ఏముందంటే 1 ఉంది. చూడండి 1ని నేను డివైజర్ ఏముందంటే 6 అని ఉంది. 6ని 600గా తీసుకొని ఇక్కడ ఎంత ఉందంటే 1 ఉంది. సో ఇక్కడ 1 = 1 అనేది డివిడెండ్ 6 × 0 + 1గా రాయొచ్చు. అంటే 1 = 6 × 0. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఉంది అంటే ఇక్కడ క్వశ్చన్ క్యూగా తీసుకున్నాము +1 అంటే 1 = 6 × q 6q + 1 అంటే 1 అనేదాన్ని ఎలా కన్వర్ట్ చేసాము అంటే 1 600 1 రిమైండర్ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. అంటే ఇక్కడ 1కి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ 0 + 1. దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా 6 ఇంటూ క్వోషియంట్ ప్లేస్లో q అని మెన్షన్ చేయడం జరిగింది. క్వశ్చన్లో 6q + 1 = 6 × q 6q + 1. దాని తర్వాత నెక్స్ట్ 3 కనుక అప్లై చేస్తే మళ్ళీ సేమ్ ఇక్కడ డివైజర్ అనేది ఏం చేంజ్ అవ్వదండి. 600 ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది. మళ్ళీ 3 అనేది నెక్స్ట్ ఆడ్ నెంబర్. 1 ఆఫ్టర్ ఆడ్ నెంబర్ ఇస్ 3. 6 × 0 + 3 = 6 × 0 అనేది క్వశ్చన్ కదా 6 × q + 3 = 6q + 3. నెక్స్ట్ 3 తర్వాత ఉన్న నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏముందంటే 5 ఉంది. సో మళ్ళీ 6 కనుక అబ్జర్వ్ చేస్తే 600 5 ఈజ్ ద రిమైండర్. సో డివిడెండ్ ఈజ్ 5. 6 × 0 + 5 = 6 × q + 5 = 6q + 5. 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముందనేది మనకి చాలా క్లారిటీగా తెలుసు. 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముందంటే 7 ఉంది. 7 కనుక అబ్జర్వ్ చేసి చూడండి 7 / 6 6 1 = 6 7 - 6 రిమైండర్ ఈజ్ 1. సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్ 6 × q + 1 = 6q + 1. 7 ఆఫ్టర్ ఆడ్ నెంబర్ ఈజ్ 9. 9 ఈజ్ డివైడెడ్ బై 6 6 1 = 6 9 - 6 3. సో 9 డివిడెండ్ 6 డివైడ్ 6 × 1 + 3 అంటే 6 × q + 3. 6 × q అంటే 6q + 3 అయిపోయింది. నెక్స్ట్ 9 తర్వాత ఉన్న నెక్స్ట్ నెంబర్ ఏముందంటే ఆడ్ నెంబర్ 11. 6 1 = 6 అంటే 11 - 6 ఏమవుతుంది 5. డివిడ్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ 11 6 × 1 + 5. సో 6 × q + 5 = 6q + 5. ఇలా నెంబర్స్ని మనం ఆడ్ నెంబర్స్ని ఏమి అప్లై చేసినా కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఏ ఫామ్ ఉన్నాయండి. ఇది చూడండి 1 ఫస్ట్ ఆర్డర్ నెంబర్ తీసుకున్నప్పుడు 6q + 1. 3 ఆర్డర్ 6q + 3. 5 ఆర్డర్ నెంబర్ 6q + 5. మళ్ళీ 7 మళ్ళీ 6q + 1 వచ్చేసింది. అంటే 6q + 1 అనేది అక్కడ స్టార్ట్ అయిపోయి అంటే 6q + 1 6q + 3 6q + 5. మళ్ళీ ఏం స్టార్ట్ అయింది మళ్ళీ 6q + 1 స్టార్ట్ అయింది. 6q + 1 6q + 3 6q + 5. అంటే ఈ ఆర్డర్ నెంబర్స్ చేంజ్ అయ్యే కొద్దీ మళ్ళీ సేమ్ ఇదే ఫామ్లో ఎటువంటి ఆర్డర్ నెంబర్ అయినా సరే అంటే ఇప్పుడు చూడండి 1 ఏమో సింగిల్ డిజిట్ నెంబర్ యూనిట్స్ అంటే సింగిల్ డిజిట్ నెంబరు 1 డిజిట్ నెంబర్స్ 1 3 5 7 9. మరి 11 ఏమవుద్ది 2 డిజిట్ నెంబర్ అవుద్ది. 1 డిజిట్ నెంబర్స్ 2 డిజిట్ నెంబర్స్ అండ్ 3 డిజిట్ నెంబర్స్ 4 డిజిట్ నెంబర్ ఏదైనా ఉండని ఒక ఆర్డర్ నెంబర్ని కనుక 6తో డివిజన్ చేసినప్పుడు
ఒక ఆడ్ నెంబర్ని 6తో కనుక డివిజన్ చేస్తే అది ఏ ఫామ్లో ఉంటుందంటే 6³ + 1 ఆర్ 6³ + 3 ఆర్ 6³ + 5. ఈ 3 కండిషన్స్లో ఏదో ఒకటి మాత్రం 100% పాసిబుల్ అవుతుంది అనేది ప్రూఫ్ చేయమన్నాడు. కాబట్టి మనము ఇక్కడ ప్రూఫ్ చేసినాం, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అంత ప్రాబ్లం క్లియర్గా చూసుకుంటే చూడండి, క్వశ్చన్లో ఏముందంటే మనకి యూజ్ డివిజన్ ఆల్గారిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6³ + 1 ఆర్ 6³ + 5 ఆర్ 6³ + 5 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్ అని ఉంది దీంట్లో. సో a అండ్ b ఆర్ ఎనీ 2 పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్గా తీసుకున్నాము. యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ 0 ≤ r b అనేది కండిషను. అలాగే కండిషన్ అనేది వచ్చినప్పుడు దాన్ని మనం 100% ఫుల్ఫిల్ చేయాలి. అంటే దానికి ఖచ్చితంగా మనకి ఒక స్టార్గా అది మనము గుర్తుపెట్టుకుంటేనే మనకు గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. రైట్. డివిడెండ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ 0 ≤ r b. ఎప్పుడైతే మనకు ఇలా b అంటే డివైజర్ అంటే ఇగో ఇక్కడ అప్లై చేస్తే 6q. ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్, డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్, డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ ఈ ఫామ్లో ఉంది. ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనేవి మనకు ఏ రోల్ ప్లే చేసినాయి అంటే డివిడెండ్ రోల్ని ప్లే చేసినాయి. మరి b = 6 డివైజర్. ద పాసిబుల్ రిమైండర్స్ ఆర్, అంటే డివైజర్ కనుక 6 ఉన్నప్పుడు పాసిబుల్ రిమైండర్స్ 5, 4, 3, 2, 1, 0 అవుతాయి. సో ఈ 1 = 6 × 0 + 1 = 6q, 6 × q + 1, 6q + 1 3, 6 × 0 + 3. ఇవి ఎలా సాల్వ్ చేసాం అనేది ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకు రాసేటప్పుడు అప్లై చేసేటప్పుడు మళ్ళీ ఇందులో అంటే ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం మనకు 1, 3, 5, 7, 9, 11 ఒక 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాము. లాస్ట్ స్టేట్మెంట్ మళ్ళీ ఏం అప్లై చేయాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రూవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో మెయిన్గా చూడండి, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q + 1 ఆర్ 6q + 3 ఆర్ 6q + 5 అనేది మళ్ళీ 100% లాస్ట్ స్టేట్మెంట్లో మనము ఆన్సర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాయాలండి. ఎనీ